ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఈ రోజున మనము యోసేపు గారి జీవితంలో జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ ని జ్ఞాపకం చేసుకుందామండి. యాకోబు గారి యొక్క కుమారుడేను యోసేపు గారు కూడా. యాకోబు గారికి 12 మంది మగ సంతానం, ఒకే ఒక అమ్మాయి దీనా, మనకు తెలిసిన సంగతేను. అయితే యాకోబు గారికి యోసేపు అంటే చాలా ఇష్టం అండి. ఆయన గురించి ఒక ప్రత్యేకమైన అంగీని కూడా తయారు చేయించి ఇచ్చినప్పుడు అది ఆయన వేసుకుని అటు ఇటు తిరుగుతుంటే ఆయన బ్రదర్స్ చూసి అసూయపడటము, కోప్పడము అవన్నీ జరుగుతూనే ఉంటాయండి. అయితే ఈయన ఏం చేస్తూ ఉంటాడంటే వాళ్ళ బ్రదర్స్ చేసే క్రియలన్నీ కూడా తండ్రి దగ్గర తీసుకొని వచ్చి అది మంచి చెడు ఏదైనా ట్రాన్స్పరెంట్గా చెప్తూ ఉంటాడనమాట. తండ్రి అది వింటూ ఉంటారు. అయితే ఈయనకి 17 సంవత్సరాల వయసు అప్పుడు 2 కళ్ళు వస్తాయండి. అందులో ఒకటి మరి యోసేపు పాపం అమాయకంగా కల్మషం లేకుండా, మనమైనా అంతే కదా, ఏవైనా కళ్ళు వస్తే వెంటనే ఫ్యామిలీకి షేర్ చేసేసుకుంటాం. మమ్మీ డాడీకి అందరికీ ఎవరుంటే వారికి ఫ్యామిలీ మెంబర్స్కి మనం చెప్పుకుంటాం. అలాగే ఈయన కూడా పంచుకున్నాడండి. నాకు ఒక కళ వచ్చింది. అదేమంటే మన అందరం కూడా చేనులో పనులు కడుతున్నాము. నా పని మధ్యలో లేచి నుంచుంటే మీ పనులన్నీ నా పనికి సాష్టాంగ పడ్డాయి. వాళ్ళు మండి పడిపోతారనమాట. అలా మండి పడిపోతున్నప్పుడు ఇంకొక కళ వచ్చింది అనేసి సూర్య చంద్ర మరి 11 నక్షత్రాలు నాకు సాష్టాంగ పడుతున్నాయని చెప్పినప్పుడు తండ్రి వెంటనే గద్దిస్తాడనమాట. మేమందరం నీకు మొక్కుతామా ఏంటి అనేసి. ఇంకా వాళ్ళందరూ కోపం పెట్టేసుకొని ద్వేషించి ఇంకా ఎన్నెన్నో అని ఉండొచ్చు కదా ఆ టైంలో అనేసి ఇంకా వదిలేస్తారు. వాళ్ళు పట్టించుకోరు. తండ్రి మాత్రం భద్రంగా గుర్తుపెట్టుకుంటాడు అన్నమాట. అయితే మరి బ్రదర్స్ పనికి వెళ్ళిపోయినప్పుడు వారిని చూసి రమ్మని తండ్రి మరి యోసేపుని పిలిచి పంపిస్తాడనమాట. షెకెంకి వెళ్ళి బ్రదర్స్ కోసం మరి వాళ్ళు పని చేసే చోట ఇటు అటు తిరుగుతూ ఉంటారు. అప్పట్లో అంతే కదా, పనికి వెళ్ళిపోయారు అనుకోండి, లంచ్ బాక్స్ ఇచ్చేసి రానో వారి యొక్క క్షేమ సమాచారాలు తీసుకురానో అలా పంపిస్తూ ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్. వెళ్ళి చూసి వచ్చి చెప్తుంటే అదొక సాటిస్ఫాక్షన్ అనమాట. బాగున్నారు, లంచ్ తిన్నారు అనేసి ఒక గుడ్ న్యూస్ తీసుకొని వచ్చి చెప్తే ఆనందిస్తారు. సో ఆ రకంగానే మరి యోసేపు వెళ్ళి వాళ్ళ బ్రదర్స్ గురించి అక్కడ వెతుకుతుంటే అక్కడ వాళ్ళు కనబడరు. అయితే ఒక అతను అడుగుతాడు కదా, మీరు దేని గురించి వెతుకుతున్నారు అనేసి. నేను నా బ్రదర్స్ గురించి వెతుకుతున్నాను, మీరు ఏమైనా చూసారా అంటే, దాతానికి వెళ్దామని చెప్పుకుంటుంటే నేను విన్నాను, అటుగాని వెళ్ళారేమో అంటే ఇంకా అక్కడికి వెళ్తాడనమాట. అక్కడికి వెళ్ళినప్పుడు అదిగో కలలు కనేవాడు వస్తున్నాడు, వీడిని చంపేద్దామనేసి కుట్ర పన్నుతూ ఉంటారు వారి బ్రదర్స్. పాపం ఆయనని ఏం చేస్తారు మరి అక్కడ రూబేన్ అంటాడు కదా, ఎందుకు వీడిని చంపొద్దు, మనము ఆ గోతిలో వేసేయండి అని అతను చెప్తాడనమాట. సరే అనేసి బ్రదర్స్ అందరు కలిపి అడవిలో మరి పాపం ఆ గోతిలో వేసేస్తారండి. గోతిలో వేసేస్తే మరి అక్కడ పాపం కదా, ఆ దారుగుండా మరి ఇష్మాయేలీలు వెళ్తుంటే వారికి ఇతన్ని 20 తులాల వెండికి అమ్మేస్తారన్నమాట. అందులో యూదా అంటారు కదా, ఈయన మన సహోదరుడేను, మనం ఎందుకు చంపాలి, వద్దులే, మన రక్త సంబంధి కదా, మనం అమ్మేద్దాం అన్నప్పుడు వాళ్ళంతా ప్లాన్ చేసుకొని వారికి అమ్మేస్తారనమాట. వాళ్ళు వెళ్ళిపోయి ఐగుప్తులో మరి ఫరో దగ్గర సైనికుడిగా ఉన్నటువంటి పోతిఫెరాకి అమ్మడం జరుగుతుంది. పోతిఫెరా మరి దేవుడు యోసేపుకు తోడుగా ఉండబట్టి ఎవరి దృష్టిలో అయినా దయ పొందుకునేవాడిగా ఉంటాడనమాట. ఆయనకి దయ కలిగి ఇంకా అంతట్లో కూడా యోసేపు గారికి అధికారం ఇచ్చేసి ఆయనని హెచ్చించి పెడతారు. అక్కడ అన్నీ ఈయనే చూసుకుంటాడు. భోజనానికి రావడం, భోజనం చేయడము అది తప్ప ఇంకేమీ కూడా మరి ఆ పోతిఫెరా కంట్రోల్లో ఉండదన్నమాట. మొత్తం యోసేపు గారి కంట్రోల్లోనే అన్నీ కూడా ఆయన చక్కగా చూసుకుంటూ ఉంటాడు. చాలా నమ్మకస్తుడు. అప్పుడు ఇంకా సీసీ కెమెరాలు లేవు. అయినా కానీ దైవభక్తి, దేవుణ్ణి నిజంగా ప్రేమించిన వ్యక్తి కనుక, దేవుని భయం వెంటాడింది కనుక అలా దేవుని కళ్ళు చూస్తున్నాయి అని ఎప్పుడు కూడా ఆయన మనసులో ఉండుంటుంది. ఆయన కరెక్ట్గా జీవించేసినటువంటి మంచి వ్యక్తి అండి. యేసు ప్రభు గారి క్వాలిటీస్ ఎన్నో ఇతనిలో మనకి కనపడతాయండి. బైబిల్ కూడా లేదు అప్పుడు. అయితే ఆ రకంగా చాలా అందగాడంట. మరి ఎంతో చక్కగా హైట్, వెయిట్, పర్సనాలిటీ, రంగు, రూపు అన్నీ బాగుండుంటాయండి. మరి ఆ యోసేపు గారు మరి అందంగా ఉంటాడనో ఏంటో ఈ పోతిఫెరా గారి భార్య ఏం చేసిందంటే ఆయన మీద కన్నేసింది.
ఒకరోజు ఎవ్వరు లేని సమయం చూసుకొని మరి యోసేపు గారి వస్త్రాన్ని పట్టుకొని ఇక ఎప్పటి నుంచో వెంట పడుతూ ఉండొచ్చు, పాపం చేయడానికి బ్రతిమలాడుతూ ఉండొచ్చు, ఈయన రిజెక్ట్ చేస్తూ వచ్చి ఉండొచ్చు. ఆమెకు ఒక ఛాన్స్ దొరికింది, అక్కడ మనుషులు ఎవరూ లేరు, అంతే వస్త్రం పట్టేసుకొని ఆయనను ప్రేరేపిస్తుంది పాపానికి. కానీ ఆయన ఎంత నమ్మకస్తుడంటే, మరి మీ వారు సమస్తము నాకు అప్పగించేశారు, మొత్తం అంతా నాదే అధికారం, కానీ మిమ్మల్ని నాకు అప్పగించలేదు కనుక అలాంటి నీచమైన పని నేను చేయను అంటే వినదు ఆమె. ఆమెలో మరి అంత పనికి మాలినటువంటి కోరికల వలన ఈయన అందంగా ఉండేసరికి ఈయన మీద ఆశ కలిగి ఆ ఆశలను చంపుకోలేక ఇతన్ని చాలా ప్రేరేపించేస్తుంటే అతను ఇంకా పై వస్త్రాన్ని విడిచిపెట్టేసి ఆయన వస్త్రాన్ని పారిపోతాడు. పాపానికి దూరంగా పారిపోయేసరికి కుయుక్తితోటి ఏం చేస్తుందంటే లబలబమని అరిచేసి గట్టి గట్టిగా కేకలు పెట్టేసి, ఇదిగో ఈ మనుషుడు ఎవరి లేని సమయం చూసేసి మరి నన్ను బలవంతం చేయబోయాడని వెంటనే ఉల్టా నిందేసేసింది. దేవుడు న్యాయాధిపతి అండి. ఆ నిందేసేసరికి నేను కాదు ఈమెనే అని కూడా అక్కడ ఆర్గ్యూ చేసినట్టుగా లేదు. ఈయన ఏమీ మాట్లాడకుండా మౌనంగా, మరి మన యేసుక్రీస్తు వారు కూడా మౌనంగా ఉన్నారు కదండి, అలాగే మౌనంగా ఉండడం జరిగిందండి. మౌనంగా ఉన్నప్పుడు మరి ఈ మాట పోతీఫెరా కూడా విన్నప్పుడు మండిపడిపోతారు. భార్యలు కదా, చాలా నాటకాలు ఆడతారు కొంతమంది భార్యలు. కానీ భర్తలు ఏంటంటే అమాయకంగా నమ్మేస్తూ ఉంటారండి. చెడ్డవాళ్ళు ఉన్నారు, మంచివాళ్ళు ఉన్నారు, ఇలా వేషాలు వేసేవాళ్ళు ఉన్నారు, రకరకాల మనుషులు ఉన్నారు. కాకపోతే భార్య మాట ఇంకా నిజం అనేసుకుంటారనమాట అమాయకపు భర్తలు. కొంతమంది భార్యలు మంచిగా ఉంటే భర్తలు మంచిగా ఉండరు, భర్తలు మంచిగా ఉంటే భార్యలు మంచిగా ఉండరు. ఇక్కడ ఈమె భర్త చాలా మంచి వ్యక్తి కనుక ఆమె చెప్పే మాటలు నిజమేనేమో అనుకొని ఆమె మాటలు విని మండిపడిపోయి ఇంకా రాజులు మరి ఖైదీలను బంధిస్తారు కదండి, ఆ చెరసాలలో మరి యోసేపు గారిని తీసుకువెళ్ళి చెరసాలలో వేసేస్తారు. చూడండి, చెయ్యని తప్పుకి నింద పడాల్సి వస్తుంది. అక్కడ కూడా దేవుడు మరి ఆయనకి తోడై ఉండటం వలన అక్కడ కూడా పాపము ఆయన అధిపతిగానే ఉంటాడండి. ప్రపంచం అంత చెడ్డదండి. మనం ఎంత కరెక్ట్గా ఉన్నప్పటికీ ఒక్కొక్కసారి మనం చెయ్యని తప్పులకి కూడా మాటలు పడాల్సి ఉంటుంది, నిందలు పడాల్సి ఉంటుంది. కానీ వాటన్నిటి గురించి చింతించాల్సిన పని మనకి లేదండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన కన్నుల ఎదుట మనం యథార్థంగా ఉన్నట్లయితే విజయం మనకే ఇస్తాడండి. మన యథార్థతను బట్టి, మన మంచి హృదయాన్ని బట్టి ప్రభువారు మనకే క్షేమాన్ని ఇస్తారు. ఏదో ఒక సమయంలో అన్నీ కూడా బయలుపరుస్తాడు. బయలుపరచబడకపోయినా వేరే రీతిగా ప్రభువారు మనల్ని మరి ఎవ్వరు కూడా మనల్ని కిందికి లాగలేనంత మట్టుకు మనల్ని హెచ్చించి ఉన్నతమైన స్థానంలో పెడతారండి. ఆయన వైపు చూచే మనలను ఎన్నటికీ ఆయన సిగ్గుపరచరు. అదే రీతిగా యోసేపు వారిని సిగ్గుపరచకుండా స్టెప్ బై స్టెప్ ఎలా హెచ్చించారనేది మనము నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందామండి. ఈ కొద్దిపాటి ఆయన చరిత్రలో కొన్ని ఇన్సిడెంట్స్ని, ఒక 2-3 ఇన్సిడెంట్స్ని మనం తలుచుకున్నాం కదా, ఆ ఇన్సిడెంట్స్ని బట్టి ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలి అనేది మనం గ్రహించుకొని మనం అబద్ధము ఆడని వారిగాను, అన్యాయంగా ఒకరిని నిందించని వారిగాను, ఎవరి మీద మోహపు చూపులు విసిరేసి ఎవరి మీద పనికి మాలిన ఇష్టాలను పెంచుకోకుండా లాగును మనము ఇంద్రియ నిగ్రహముతో మనల్ని మనం స్వాధీనంలో ఉంచుకుంటూ అందానికో మరిదేనికో పడిపోకుండా మనకివ్వబడిన మన పార్ట్నర్తో కరెక్ట్గా ఉంటూ దేవునికి నమ్మకస్తులుగా వర్ధిల్లుదామండి. అల్లా యోసేపు గురించి రేపటి దినాన వీడియోలో తప్పక తెలుసుకుందాం. సెలవు.